సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5న ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్తో పాటు ఇతర కార్మిక యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ముందుకెళ్తుందన్నారు. బొగ్గు గనులను ప్రైవేటీకరించి కార్మికులను రోడ్డున పడేయాలని చూస్తుందన్నారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారానే తిప్పికొట్టాలని తెలిపారు. అందులో భాగంగా రేపు నిర్వహించే ధర్నాకు కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్మిక సంఘాల ఐక్యత రావణపల్లి బొగ్గు గని వేలం పాటను ఈరోజు కార్మిక సంఘాల ఐక్య సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బొగ్గు గనులను వేలం పాట పాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో దాన్ని వెంటనే ఆపాలని కార్మిక సంఘాల ఐక్య పోరాట కమిటీ తీర్మానం చేయడం జరిగింది. ఈ నెల 5 నుండి 18 వరకు ఈ బొగ్గు గనుల వేలం పాటను ఆపాలని పోరాట కార్యక్రమం కూడా రూపొందించడం జరిగింది. ఈరోజు సింగరేణి ప్రాంతం అంటే మన తెలంగాణకు గుండెకాయ లాంటిది. అది కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతుంది. ఈరోజు భూపాలపల్లి కానీ, మణుగూరు కానీ, గోలేటి, మాదారం ఈ ఓసీ బ్లాక్లను కూడా వాళ్ళు వేలం పాటలో పెట్టడం జరుగుతుంది. అట్లాగే కొత్తగూడెంలో పెనుగడ, ఇల్లందు, గుండాల ఈ మైన్స్ను కూడా వాళ్ళు వేలం పాటలో పెట్టడం జరుగుతుంది. మేము ఈరోజు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. ఈరోజు ఆ వేలం పాటను ఆపేయాలి. వేలం పాటను ఆపి ఆ ఏటే బ్లాక్లు ఉన్నాయో, సింగరేణి బ్లాక్లు ఉన్నాయో, కొత్త గన్లు ఉన్నాయో అవి సింగరేణికి ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రాంతవాసి, మరి ఈరోజు తెలంగాణను అంటే నిర్వీర్యం చేయడానికి, ఆర్థిక నిర్వీర్యం చేయడానికి ఆ రోజు ఆయన ఏదైతే కుట్ర చేయడం జరుగుతుందో ఆయనని వెంటనే బీజేపీ ప్రభుత్వం ఒప్పించి ఈ వేలం పాటలను ఆపాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వేలం పాటలు ఏదైతే జరుగుతుందో వేలం పాట ప్రధానమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఈ వేలం పాట ఆపాలని డిమాండ్ చేయాలి. లేని పక్షంలో ఈ కార్మిక సంఘాల ఐక్య పోరాట కమిటీ ఖచ్చితంగా సింగరేణిని తెలంగాణకే ఉండే విధంగా పోరాటం చేస్తుంది. దీని తీవ్ర రూపంగా కూడా ఈ పోరాటం